వంటలు అయ్యాయా? జాగ్రత్త, కారం ఎక్కువ వేయకూడదని చెప్పానా? బిర్యానీ, మాంసం కూర, పులిహోర అన్ని సిద్ధంగా ఉండాలి. అన్నట్లు ప్రార్థన కోసం చాపు కొన్నావా? కొన్నాను. అంత నమ్మకంగా చెప్పాను. నేను ఇంత హడావిడి పడుతుంటే మొద్దు మొక్క నాకెక్కడ దాపురించావురా? ఎన్నిసార్లు చెప్పాలి ప్రభు గారు వస్తున్నారని? ప్రభు గారు వస్తున్నారా? చెప్పారా మనకి ప్రభు గారు వస్తున్నారు? నోర్ముయ్, అతిగా వాగకు. నా సంగతి, నా భక్తి గురించి నీకు ఇంకా తెలియదు. నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నానా? చూసుకుంటున్నారు అమ్మగారు. మీరు రోజు మొక్కలు చేసి ప్రార్థన చేసుకున్నారు. అమ్మో, మా అమ్మగారి ఎంత భక్తో. అసలు నేను ప్రార్థన ఎలా చేస్తానో గుర్తుందా? గుర్తుంది అమ్మగారు. రోజు మొక్కలు చేసి ప్రార్థన చేస్తారు. అదే, నేను రాత్రి ప్రార్థన చేసుకుంటుండగా ప్రభు వారు సపీరా రేపు క్రిస్మస్ నాడు మీ ఇంటికి వస్తున్నాను, జాగ్రత్తగా ఉండు అని ప్రభు స్వరం నాకు వినబడింది. ప్రభు గారు చెప్పారా? అయితే వంటలన్నీ అదిపోవాలి. ప్రభు నన్నే మెచ్చుకోవాలి. బయటికి పంపి. మా క్రిస్మస్ పండగమ్మా, నాకెవరూ లేరు తల్లి, నాకు భోజనం పెట్టమ్మా. తల్లి పుల్లి అంటూ నీ కోతులు ఏమిటి? వెళ్ళమంటే వెళ్ళిపోగా ఒకసారి బయటకు వెళ్ళి చూడు. జాన్, అదిగో ప్రభు గారు వచ్చేసారు. వెళ్ళి చదివితే అమ్మా, ఇంత భోజనం పెట్టించి కలిగి ఒక పాత్రం పెట్టించండి అమ్మగారు. ఓరి ముసలి పీనుగా, నీకెంత ధైర్యం? నీకు భోజనం పెట్టించి దుప్పటి ఇప్పించాలా? ప్రభు గారు ఇక్కడికి వస్తే ఏమనుకుంటారు? పో బయటికి. ఏమో ఏంటో. ఏమో రాలేదు. నేను కొంచెం ప్రార్థన చేసుకుంటాను. ప్రభా, మీరెందుకు రాలేదు నాయన? నా హృదయం పగిలిపోతుంది. మీరు త్వరగా రండి నాయన. ఎవరు బాబా నీవు? నా పేరు రోజా. ఎవరమ్మాయి నువ్వు? మా నాన్నని జానీ అంటారు. నేను మా నాన్న గురికి వచ్చాము. నేనేమో దారి తప్పాను. నాకేమో దారి తెలియదు. కొంచెం మంచినీళ్ళ గించినీళ్ళ? ముందు చిన్నపిల్లలు పంపి ఆ తర్వాత దొంగలు వస్తున్నారంట. పో బయటికి. నేను ఎవరున్నానా? పో బయటికి. ఏమో రాలేదు. ప్రభు గారు మరొక రోజు వస్తారేమో. నువ్వు లోపల పంచుడు. ప్రభా, మీరు వచ్చారా? అవును, 3 సార్లు వచ్చాను. ప్రభా, 3 సార్లు. ఒకసారి బిచ్చగాడిగా, రెండోసారి వృద్ధుడిగా, మూడోసారి తలపైన పాపలా. అయ్యో ప్రభా, నన్ను క్షమించండి.